జనగామ జిల్లా దేవరపల్లి మండలం పొట్టిగుట్ట తండాలో నీరు లేక ఎండిపోయిన వరి పంట పొలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. చేతికొచ్చిన పంట ఎండిపోతుందని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో మాట్లాడి 2-3 రోజుల్లో నీళ్లు వచ్చేలాగా చూడాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి పారేదని, కాంగ్రెస్ వస్తేనే కష్టాలు తప్పవన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో సుమారు 1000 ఎకరాల పైచిలుకు పంట సాగు చేస్తున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి నీళ్లు విడుదల చేయాలని కోరారు. వారి వెంట బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్ల సుందర్ రామ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. కనీసం కాలువ ఇస్తున్నారు, కాలువ నీళ్ళు లేదు, ఏం లేదు. ఇప్పుడు రావడానికి మోక ఉందా? ఇప్పుడు మా పరిస్థితి ఏంది చూడండి సార్. పోయినసారి ఇట్లా ఎండిపోయిందా? ముచ్చటే లేదు, అసలు మోకం కూడా లేదు రావడానికి. మీ దంజి ఆడ ఈ బాడవకి మోటార్ పెట్టి వారి ఎస్సీ గారా? అవునండి. నమస్కారం సార్, నేను ఎర్రబెల్లి దయాకర్. సార్ నమస్తే సార్. ఏం సార్ 3 రోజులలో నీళ్ళు ఇస్తానన్నావు? అవును సార్, అది కొద్దిగా సిల్ట్ ఉంటే తీపిస్తున్నా సార్. ఎప్పటి వరకు వస్తాయి? రేపు ఇస్తా సార్. నమ్మొచ్చు కదా? నాకు మాట ఇచ్చిన 3 రోజుల కిందనే. అవును సార్. మరి ఏమే నేను ట్రై చేస్తున్నా సార్, ఎట్లయినా ఇద్దామని. ఎప్పటి వరకు వస్తాయి అంటే నాకు ఈ మాదాపురం, గడివెండి, ఇదంతా గుట్ట క్రింది తండ, ఇది ధర్మాపురం, ఇవన్నీ ఈ లైన్ అంతా ఎండిపోతాను. సరే సార్, నేను ఈ సిల్ట్ ఇప్పుడు సైట్ లోనే ఉన్నా, దాన్ని బట్టి రేపు చేద్దాం సార్. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.